హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అంతఃకరణ శుద్ధితోటి వీడియో చేయాలనుకున్నానండి. నిజంగా అంతఃకరణ శుద్ధితోటి కొన్ని మాటలు అయితే మీకు చెప్పాలనుకున్నాను. వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అసలు నిజ రూపం, నిజ స్వరూపం ఏంటో వాళ్ళ చెల్లెలు, స్వయానా వాళ్ళ చెల్లెలే ఎవరో కదండి, వైఎస్ సునీత గారు. ఆవిడ చెప్పిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని, అంతఃకరణ శుద్ధితో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను. కాబట్టి మర్చిపోద్దు, మన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది, ఈ విషయం చాలా మందికి తెలుస్తుంది. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా, అలాగే షేర్ చేయండి. ఏంట్రా అంతఃకరణ శుద్ధితో నేను చెప్పే మాట ఏంటంటే కనుక, నేను చెప్పడం కాదండి, వైఎస్ సునీత గారే అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను నేను అని అయితే ఆవిడ మాట్లాడటం జరిగింది. ఏంటంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల సభలో వాళ్ళ చిన్నాన్న చావు గురించి మాట్లాడటం జరిగింది, వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడటం జరిగింది. ఏంటి హత్యను కూడా రాజకీయం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మాట్లాడటం జరిగింది. కాబట్టి అలా మాట్లాడిన మాటలకి కౌంటర్గా ఎవరు మాట్లాడారంటే కనుక వాళ్ళ చెల్లెలే మాట్లాడింది. చిన్నాన్న చావు గురించి మాట్లాడిన అన్నయ్య ఈ చెల్లెల్ని గుర్తులేదా? కాబట్టి చిన్నాన్న చావు గురించి మాట్లాడిన అన్నయ్య ఈ చెల్లెల్ని దిక్కులేదని చేసి వదిలేతావా అనేది మాట్లాడింది. చిన్నాన్న చావు గురించి బాధపడుతున్నటువంటి అన్నయ్య ఈ చెల్లెల పరిస్థితి గురించి మాట్లాడాలి కదా, ఈ చెల్లెలు పడుతున్న బాధ గురించి మాట్లాడాలి కదా అనేది కొన్ని మాటలైతే మాట్లాడిందండి. కాబట్టి ఎంత ప్రేమ ఉన్నా నీకు చిన్నాన్న మీద, ఎందుకు మరి చిన్నాన్న కూతురు మీద ఈ నిందలేస్తున్నావు? కాబట్టి చిన్నాన్న కూతురే చంపించిందని ఎలా అంటున్నావు అనేది కొన్ని నిజంగా ఎలా అంటే అమ్ములు పొదలోని అస్త్రాల్లాగా కొన్ని మాటలైతే మాట్లాడటం జరిగిందండి ఆవిడ. కాబట్టి చిన్నాన్న చనిపోయి 5 సంవత్సరాలైందన్న మాట గుర్తుందా నీకు? కాబట్టి అలా గుర్తుంటే కనుక 5 సంవత్సరాల నుంచి నీ చెల్లెలు పడే బాధ తెలుస్తుంది కదా. చిన్నాన్న కూతురు అంటే నీ చెల్లెలే కదా, చిన్నాన్న అంటే నాన్న తర్వాత నాన్నే కదా అనేది కనుక కొన్ని మాటలు చాలా స్ట్రాంగ్ కౌంటర్లు అండి. నిజంగా ఎలా అంటే సునీత గారు ఫస్ట్లో వచ్చినప్పుడు అంతగా మాట్లాడటం వచ్చేది కాదు ఆవిడకి. రాను ఎలా అంటే మరి ఆవిడ బాధే మాట్లాడిస్తుంది ఏంటో కానీ తెలియదు. కానీ మొత్తం మాటలు మాత్రం చాలా స్ట్రాంగ్గా అయితే కనుక, చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది అనేది నేను అంటాను. ఆవిడ మాట్లాడిన కొన్ని మాటలు చూస్తే చాలామంది ఓట్లేయరు. నిజం, ఆవిడ మాటలు వింటే కనుక కొంతమంది ఓట్లేరు కదా, ఓట్లు వేయొద్దని చెప్తుంది ఆవిడ కొన్ని మాటల్లో. నిజంగాను ఏంటంటే దేవుడికి తెలుసు అన్నావు కదా చిన్నాన్న, దేవుడికి తెలుసు ఏంటి ప్రజలకు తెలుసు అన్నావు, కానీ ఇంకో మాట మర్చిపోయావు, నీకు కూడా తెలుసని. చంపింది ఎవరో, చంపించింది ఎవరో. చంపిందేమో ఎవరైతే అవినాష్ రెడ్డి, చంపించిందేమో నువ్వు అని పబ్లిక్గానే మాట్లాడుతుంది ఆవిడ. కాబట్టి ఎందుకు చిన్నాన్న మీద అంత ప్రేమన్న వాడైతే ఎందుకు చంపినోడిని ఎందుకు నువ్వు పక్క నుండి ప్రొటెక్ట్ చేస్తున్నావు, దాస్తున్నావు వాడిని అని అయితే మాట్లాడటం జరిగింది. అంతేకాదు, ఎందుకని మీరు అందరూ కలిపి ఆ చంపునోడిని కాపాడాలనుకుంటున్నారు? వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గురించి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, వైఎస్ భారతీ రెడ్డి గారు కానీ మీరందరూ కలిపి ఏం చేయాలనుకుంటున్నారు ఈ చిన్నాన్న కూతుర్ని, నీ చెల్లెల్ని అని అడిగిందండి. నిజంగా నేను మామూలు మాటలు కాదండి, అబ్బాబ్బా ఏం మాట్లాడిందండి బాబు మాటలు. కొన్ని మాటలైతే కనుక తోటల్లో పేలిపోయినాయండి నిజంగా. ఎందుకంటే ఓట్లు వేయకండి, ఎందుకంటే హత్య రాజకీయాలు చేస్తాడు మా అన్న. ఓట్లు వేయకండి, ఎందుకంటే కనుక చిన్నాన్నని చంపిన దుర్మార్గులు ఉన్నటువంటి పార్టీ అది, ఆ పార్టీకి ఓట్లు వేయకండి అని అయితే మాట్లాడింది. బాబోయ్ నిజంగా మామూలు కదండి. ఎలాంటి టైంలో, పైగా క్రూషియల్ డేస్, ఎలక్షన్ టైం, ఎలాంటి టైంలో కూడా అలాంటి మాటలు మాట్లాడితే ఇంకా ఓట్లేం పడతాయి నాకు అర్థం కావట్లేదు. పర్టికులర్గా అవినాష్ రెడ్డి మీద మాత్రం ఆవిడ వాళ్ళు తిరిగిలేని పోరాటమే చేస్తుంది. అవినాష్ రెడ్డికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. మరి అలాంటి హత్యలు చేసే వాళ్ళకి టిక్కెట్లు ఎలా వేస్తున్నాడా అన్నయ్య అని అయితే మాట్లాడటం జరిగింది. అన్నయ్య అంటేనే బాబు గొంతుకొచ్చేసింది బాబు మాటలతోటి, మామూలుగా కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పింది. ప్రతి సినిమాలో ఒక విలన్ ఉంటాడు, అతను మెయిన్ విలన్, పక్కన రౌడీలు ఉంటారు. కాబట్టి రౌడీలను కొట్టి వదిలేస్తే సరిపోద్దా, విలన్ దాకా వెళ్ళొద్దా నేను అని అయితే మాట్లాడింది. అంటే రౌడీలు అంటే అవినాష్ రెడ్డి, ఇంక ఎక్సెట్రా. విలన్ అంటే మెయిన్ జగన్ గారు, అదే ఆవిడ ఉద్దేశం. కాబట్టి విలన్ని పట్టుకోవద్దా అని అయితే మాట్లాడటం జరిగింది. అలాగే ఈ హంతకులకు ఓటేయొద్దు, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇది ఒక రకమైన భాగమా ఏంటి అర్థం కాలే, చాలా దారుణమైన మాటలు అనమాట. ఈ హంతకులకు ఓటేయొద్దు అని పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతుంది. కాబట్టి ఈ చెల్లెలకి 5 సంవత్సరాల నుంచి క్షోభ అనుభవిస్తున్న ఈ చెల్లెలకి జగనన్న చిన్నాన్న అంటున్నావే, ఆ చిన్నాన్న కూతురికి నువ్వేం చేసావు 5 సంవత్సరాల నుంచి? కాబట్టి ఎందుకని సిబిఐ ఎంక్వైరీ ఏమన్నావు? నువ్వు వేసిన ఎంక్వైరీనే మళ్ళీ ఎందుకు వద్దన్నావు? కాబట్టి ఎందుకు దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నావు? అసలు నిజమేంటో తెలిసిపోద్దనా, లేకపోతే చంపింది ఎవరో తెలిసిపోద్దానా, చంపించింది ఎవరో తెలిసిపోద్దానా? ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? వీటికి సమాధానం చెప్పు అన్నయ్య అని అయితే కనుక. అన్నయ్య అంటే మనం మామూలు కాదు,
పిండి ఆరేసిందండి, మామూలు కాదు, మహా దారుణంగా అయితే కనుక ఆవిడ మాట్లాడటం జరిగింది. కాబట్టి అంతఃకరణ శుద్ధితోటి ఆవిడ అన్న మాటలని నేను మీకు చెప్పా. చూస్తున్న మీరు అందరూ కూడా అంతఃకరణ శుద్ధితోటి కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటనేది. ఏంటంటే అంతఃకరణ శుద్ధితోటి కామెంట్ చేయండి మీ అభిప్రాయం, నేను సదా గౌరవిస్తాను. మర్చిపోవద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.